పక్షాన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం తెలుసుకుంటూ ఆయనను స్థుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఈ పునరుత్థాన దినాన నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా ఆయనకి చెందవలసిన మహిమను ఘనతను ప్రభావాలను ఈ కుదిర్చే చేతులు కుదిరితే స్వరాలు కుదిరితే నీ శరీరం ఎందుకంటే నా ఆత్మతోటి శక్తితోటి నేను ప్రభువుని స్థుతిస్తాను ఆరాధిస్తానని చెప్పిన రీతిగా ఒకసారి మన స్వరాలు ఎత్తి ప్రభువుని స్థుతిద్దాం. మన హృదయాలు తెరిచి మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన మనల్ని తెచ్చుకున్న జ్ఞాపకం తెచ్చుకున్న రీతిని బట్టి ఒకసారి మన హృదయాలను ప్రభుత్వం హృదయపూర్వకంగా నీ కృప చేతనే నాకు నిరక్షణ భాగ్యము కలిగిందని నీ కృప చేతనే మాకు నిరక్షణ భాగ్యము కలిగిందని
వారితో కాదు కానీ ప్రభుత్వం చెప్తాం, నీవేనా ఆరాధన, నీకే నారాధన. ప్రభుత్వం చెప్తామా, నీవేనా ఆరాధన, నీకే ఆరాధనకు యోగ్యుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిత్యము దూతల చేత పరలోకముల పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానముల చేత ఆరాధించబడుతున్న మిమ్ములను పునరుత్థాన దినాన అయ్యా ఈ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆనందించి ఆరాధించే మహిమపరిచే కృపను ధన్యతను మాకు కలుగు చేసిన రీతిని బట్టి స్థుతిస్తూ మహిమ పరుస్తూ కొద్ది స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము పరమ తండ్రి.